బీహార్లోని రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టి ఆకట్టుకుంటుంది. మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో యాదవ్ సామాజిక వర్గం ఎక్కువ. అయితే దీంతో గెలుపు తమదే అంటున్నారు తేజస్వి యాదవ్. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజే తనను గెలిపిస్తుందని కమలం పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్ భరోసాతో ఉన్నారు. రాఘేపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. రాఘేపూర్ అంటే సాదాసీదా నియోజకవర్గం కాదు. రాష్ట్రీయ జనతాదళ పార్టీ అగ్రనేత, అలాగే మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం. దీంతో బీహార్లో అందరి చూపు రాఘేపూర్ నియోజకవర్గం వైపే ఉంది. అయితే రాఘేపూర్ నియోజకవర్గానికి తేజస్వి యాదవ్ కొత్త కాదు. 2015లో తొలిసారి ఇక్కడి నుంచి పోటీ చేసి తేజస్వి యాదవ్ గెలిచారు. అప్పటికి ఆయన వయసు 25 సంవత్సరాలు. ఆ తరువాత 2020 ఎన్నికల్లోనూ తేజస్వి యాదవ్ మరోసారి గెలిచారు. 2020లో ఆయనకు 38,000కు పైగా మెజార్టీ వచ్చింది. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తేజస్వి యాదవ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. కాగా తేజస్వికి కాంగ్రెస్ పార్టీ, అలాగే వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాగా మత్స్యకారులకు ప్రాతినిధ్యం వహించే వీఐపీ పార్టీ మద్దతు లభించడం తేజస్వి యాదవ్కు ప్లస్ పాయింట్గా మారింది. అన్నిటికంటే ముఖ్యంగా రాఘేపూర్ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గం ఎక్కువ. యాదవ కమ్యూనిటీ మద్దతు లేకుండా ఇక్కడి నుంచి ఎవరూ గెలవలేరు. దీంతో యాదవ సామాజిక వర్గం ఓట్లన్నీ తనకు హోల్సేల్గా పడతాయని తేజస్వి యాదవ్ భరోసాతో ఉన్నారు. కాగా ఇటీవల కాలంలో బీహార్లోని యాదవ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో తేజస్వి యాదవ్ విజయం సాధించారని చెప్పవచ్చు. బీహార్లో యాదవులు దాదాపు 20 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహాగఠబంధన్ అధికారంలోకి వస్తేనే తమ సామాజిక వర్గానికి మరోసారి అధికారం దక్కుతుందని యాదవ సామాజిక వర్గం పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాఘేపూర్లోని యాదవ సామాజిక వర్గం ఓట్లన్నీ గంపాగుత్తగా తనకే పడతాయని తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైశాలి జిల్లాలోని రాఘేపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఘన చరిత్ర ఉంది. ఈ నియోజకవర్గం ఇప్పటికే 2 ముఖ్యమంత్రులను అందించింది. 1995లో లాలూ ప్రసాద్ యాదవ్ ఇక్కడి నుంచే గెలిచారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత లాలూ సతీమణి రబ్రీదేవి కూడా ఇక్కడి నుంచే గెలిచి అసెంబ్లీలో కాలుపెట్టారు. ఆమె కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా రాఘేపూర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సతీష్ కుమార్ పోటీలో ఉన్నారు. సతీష్ కుమార్ ఈ సెగ్మెంట్కు కొత్త కాదు. 2010లో రాఘేపూర్ నుంచి జేడీయూ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఎన్నికల్లో రబ్రీదేవిని ఓడించి జైంట్ కిల్లర్గా ఆయన నిలిచారు. కాగా 2020లో కూడా సతీష్ కుమార్ మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేశారు. అయితే ఎన్డీఏలో లుకలుకల వల్ల ఆయన ఓడిపోయారు. కాగా ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ తనను గెలిపిస్తుందని బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గంగా తీరంలో ఉండే రాఘేపూర్ నియోజకవర్గంలో మొత్తం 3.4 లక్షల మంది ఓటర్లున్నారు. కాగా ఈ సెగ్మెంట్ అధిక భాగం నదీ పరివాహక ప్రాంతంలో ఉంటుంది. రాఘేపూర్లో మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే తేజస్వి యాదవ్, సతీష్ కుమార్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఏది ఏమైనా రాఘేపూర్ సెగ్మెంట్ యావత్ బీహార్లో హాట్ టాపిక్గా మారింది.